ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఎప్పుడు సమాచారం వచ్చింది తదితర అంశాలు తెలుసుకోవడానికి రవీందర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు సార్? మాకు 28 తారీఖు సమాచారం వచ్చింది. చెన్నైలో పోలీసులు అదుపు తీసుకున్నట్టు, కానీ పోలీసులు అదుపు తీసుకుని చెన్నైలో ఎయిర్పోర్ట్లో కాదు, ఒక ఇంట్లో తీసుకున్నారు. ఆయన కో యూట్యూబర్ అయినటువంటి చెర్రీ అని ఒక అబ్బాయి అంటాడు, వాళ్ళ ఇంట్లో తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అతన్ని మేము టాస్క్ ఫోర్స్ ఎన్ఐఏ వాళ్ళు తీసుకున్నట్టు మాకు చెప్పారు. అది ఇంతవరకు ప్రాథమిక విచారణలో మాకు ఏం చెప్పలేదు వాళ్ళు. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏం వాళ్ళు ఇవ్వలేదు. కావాల్సి మాకు ఏంటంటే విచారణ ఉందని తెలిసింది. కావాల్సి వస్తే మా వాడు ఎలాంటి తప్పు చేయడు కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, అతను నిర్దోషిగా బయటకు వస్తానికి నమ్మకం ఉంది. ఎందుకంటే వాడు ప్రపంచంలో దాదాపుగా 40 దేశాలు తిరిగాడు. అందులో భాగంగానే పాకిస్తాన్కి వెళ్ళిండు అంతే తప్ప ఎస్పెషల్గా పాకిస్తాన్ మాత్రం అతను వెళ్ళలేదు. 40 దేశాలు తిరిగి ఆ దేశంలో జరిగిన ఆ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు మొత్తం చూపించడానికి ప్రపంచంలో వీడియోస్ పెడుతూ తన యూట్యూబ్ ప్లాట్ఫామ్ భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ చెప్తాడు అతను. దాన్ని బేస్ చేసుకొని వీరు పాకిస్తాన్కి వెళ్ళింది ఉగ్రవాదులతో సంబంధం ఉందా అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం కాదు. ఖచ్చితంగా ప్రాథమిక విషయంలో మా వాడు నిర్దోషిగా బయటపడతారు, ఆ నమ్మకం మాకు ఉన్నది. ముఖ్యంగా కూడా అయితే పహల్గామా జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ ఆ పీరియడ్లో కూడా పాకిస్తాన్లో వెళ్ళారు. అక్కడ ఏమైనా ఉగ్రవాదులకు సంబంధించిన అక్కడ ఆర్మీ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అదుపులోకి తీసుకున్న కూడా సమాచారం ఉంది. ఏం చెప్తారు ఒక తండ్రిగా? యాక్చువల్గా మా వాడు వెళ్ళింది ఫిబ్రవరిలో వెళ్ళిండు. పహల్గామా జరిగింది ఏప్రిల్లో జరిగింది. దానికంటే ముందే ఇక్కడికి వచ్చేసి ఇండియాలోనే ఉన్నాడు అతను. ఆ విషయం మాకు తెలుసు. అసలు ఇండియాలో ఉండడు, మా ఊర్లోనే ఉన్నాడు చాలా రోజుల వరకు. ఈ మధ్యలో పని మీద చెన్నైకి వెళ్ళాడు తప్ప అది ఉగ్రవాదులతో సంబంధం కానీ అది ఏం అలాంటి ఆలోచన ఏం లేవు. ఈ వార్తాపత్రికలు కానీ, ఈ మీడియా కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఏదో ఊహించుకొని రాస్తున్నా కానీ తప్పది. ఏదైనా విషయం తెలుసుకొని కరెక్ట్గా ఉంటే రాయమని చెప్తున్నానండి.